తెలంగాణ నేతలపై ఉన్న చులకన భావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి బయటపెట్టుకున్నారు. ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండని నిర్లక్ష్యంగా మాట్లాడిండ్రు. అసలు పార్టీ వదిలిపోయేటోళ్లను చెత్త కింద జమ కట్టిండ్రు. చంద్రబాబు మాటలు చూసేనా పార్టీ వదిలి స్వరాష్ట్రం కోసం పోరాడాలని తెలంగాణ వాదులు టీడీపీ నేతల్ని కోరుతున్నారు. పార్టీని విడిచిపెట్టిపోయేటోళ్ళంతా చెత్త, ఉండేటోళ్ళు ఉండండి, పోయేటోళ్ళు బొండి. ఇవి రెండు కళ్ళ చంద్రబాబు లేటెస్ట్ కామెంట్స్. చెత్త నేతలు తప్ప ఇంకెవరు తమ పార్టీని విడిచిపెట్టిపోరంటూ ఆయనకాయనే సొంత సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. వాళ్ళు పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నట్లు మాట్లాడిర్రు. మా పార్టీలో ఎవరైనా కొనాలనుకుంటే అక్కడక్కడ చెత్త ఉంటే కొనుక్కుంటారు తప్ప మంచి వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఎవరైనా డబ్బులు కమ్ముడు పోయేవాళ్ళు ఉంటే ఎప్పుడో పోయేవాళ్ళు. ఇంకా అక్కడక్కడ ప్రలోభాలకు ఉంటే ఒకరిద్దరు పోయినా పార్టీకి నష్టం లేదు. పార్టీ మాత్రం చాలా పటిష్టంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని ఈ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలు ఉన్నారు తప్ప డబ్బులు కమ్ముడు పోయేవాళ్ళు ఎవరు లేరు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నయ్యో కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. మొన్న తెలంగాణ కోసం బాబును ధిక్కరించినట్లు కాసేపు తాటాకు చప్పుడు చేసి తర్వాత ఆయన బెదిరింపుతో తోకలుపుకుంటూ పోయిన నాగం అండ్ కోకు బాబు లేటెస్ట్ గా ఇచ్చిన వార్నింగ్ అని రాజకీయ విశ్లేషకుల కామెంట్. బాబు ఇంత బాజాప్తా తెలంగాణ నేతల్ని గడ్డిపోచల్లా తీసి పారేస్తున్నా వాళ్ళు మాత్రం ఆయన వెంటే తిరగడంపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. అసలు వారికి ఆత్మాభిమానం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రెండు కళ్ళ బాబు సంకెళ్ల నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం కొట్లాడితే జనం వాళ్ళని నెత్తెన పెట్టుకుంటారన్న విషయం తెలియదా అని తెలంగాణ వాదులు అడుగుతున్నారు. ఒక్కరి కోసం 4 కోట్ల మంది ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోతారో లేదంటే న్యాయమైన డిమాండ్ కోసం పోరాడతారో తెలంగాణ టీడీపీ నేతలే తేల్చుకోవాలని అంటున్నారు.